జోగి రమేష్ ఇప్పుడు కదా భయపడాల్సింది. జోగి రమేష్, రాము తమతో కల్తీ మద్యం తయారు చేయించారు. జనార్దన్, జగన్మోహన్ రాతపూర్వక స్టేట్మెంట్లు, కోర్టుకు వీడియో స్టేట్మెంట్ల రికార్డుల సమర్పణ. ఇకపై కేసు తిరిగేదంతా జోగి చుట్టూనే. జోగి రమేష్ ను వైఎస్ జగన్ గట్టిగానే తిట్టారని వైసీపీ వర్గాల్లో టాక్. అసలు అద్దేపల్లి జనార్దన్ ఎవరో కూడా తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు జోగి. అదే నిజం అనుకుని ఇదే మాటను వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. తీరా చూస్తే జోగి, జనార్దన్ చట్టాపట్టాలేసుకుని తిరిగి ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. పైగా పార్టీతో చర్చించకుండా నానా హడావుడి చేయడం పైన, దేవుడిపై ఒట్లు, సవాళ్ల రాజకీయం పైన గట్టిగానే మందలించారట వైఎస్ జగన్. ఇక అసలు విషయం ఏంటంటే, పోలీసుల కస్టడీలో అద్దేపల్లి జనార్దన్, అద్దేపల్లి జగన్మోహన్ వీడియో స్టేట్మెంట్లు ఇచ్చారు. వీడియోలో చెప్పిన దాన్నే లిఖితపూర్వకంగా రాసిచ్చారు. వాటిని కోర్టుకు సమర్పించారు. అందులో సంచలన విషయాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై కుట్ర చేస్తే 3 కోట్లు ఇస్తానన్నాడని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీస్ పెట్టుకోవచ్చని ఆశ చూపించాడని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్రికా వెళ్లే ముందు అంటే సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా సిట్ అధికారులు సేకరించారు. అసలు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు ప్రారంభించామని చెప్పారు అద్దేపల్లి బ్రదర్స్. మొత్తానికి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగించడానికి కావలసిన ఆధారాలన్నీ దొరికాయి. సో కల్తీ మద్యం కేసులో విచారణను నిష్పక్షపాతంగా జరిపి నిందితులను వీలైనంత త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది బీసీవై పార్టీ. అలాగే కల్తీ మద్యం తయారీని పూర్తిగా నిర్మూలించాలంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.